కాంప్లెక్స్ నెంబర్ చేయడానికి కొంచెం కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. అది మీరు మిస్ అయినట్లయితే కాన్సెప్ట్ ప్లస్ 6i, దీంట్లో మనం 2 ఎగ్జాంపుల్స్ని కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. సో థర్డ్ రోమన్కి వచ్చేసాం. థర్డ్ రోమన్ ఏంటి? ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి, అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఒక ఎగ్జాంపులే. అదేంటంటే ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 పడమ మార్కర్ 7 + 24i. ఆర్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పాయింట్స్లో రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? 7,24. ఓకే, ఆర్ యు క్లియర్? 7,24. ఇప్పుడు మనం ఫస్ట్ వే చూద్దాం. ఫస్ట్ వే ఫార్ములా వే, ఫస్ట్ మెథడ్. నేను ఎగ్జాంపుల్గా తీసుకొని ఫస్ట్ మెథడ్. ఓకే, ఫస్ట్ మెథడ్ చూసుకుంటే మనం ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే ఓకే, ఫార్ములా z = మైనస్, అంటే మైనస్ కాదు, a/a² + b² మైనస్ b/a² + b². ये मार्कर क्या हुआ गया? మార్క్ ఎదురుకి. ఓకే, ఇప్పుడు చూడండి, a/a² + b² మైనస్ b/a² + b². ఓకే, ఇక్కడ మనకి a = 7 అన్నమాట, b = 24. సబ్మిట్ చేయండి. z = a అంటే 7/7² + 24² మైనస్ b అంటే 24 + 7² + 24 హోల్ స్క్వేర్. సో మనకి ఫస్ట్ మెథడ్లో కొంచెం ఇది ఉంటుంది, ఏదంటే స్క్వేర్స్ని, అంటే కొంచెం పెద్ద నెంబర్ వస్తే స్క్వేర్ చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కాకపోతే ఇది ఈజీ మెథడ్. 7/49 + 576 మైనస్ 24 + 49 + 576. ఓకే, ఇప్పుడు చూడండి, z = బ్రాకెట్ 7/49 + 576 ఎంత? 625. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 625. సో మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24 ఏమొచ్చింది? 7/625 మైనస్ 24/625. మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇది వచ్చింది కదా. ఇంకొక వేలో, అంటే సెకండ్ మెథడ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ఎలా అంటే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని z1 అనుకోవాలి. z1 = 7 + 24i. దెన్ a + ib అనేదాన్ని ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z1 అని మనం అజ్యూమ్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z1. ఇప్పుడు మనం ఇందాక రాసుకున్నట్లే z1 × a + ib = 1 + 0i అని కన్క్లూడ్ చేస్తాం. ఇప్పుడు z1 కనుక ఇటు వెళ్తే ఏమవుతుందంటే, ఇంటూ చేసేది =కి అవతల వైపు వెళ్తే మనకి అది బై అవుతుంది. a + ib = 1/7 + 24i. 0ని మనం కన్క్లూడ్ చేయం కదా, ఎలానో 0నే వస్తుంది కాబట్టి మనం దీన్ని అంతగా పట్టించుకోము. సో నెక్స్ట్ మనం దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఎలా? రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ అంటే చెప్పాను, డినామినేటర్లో ఉన్న టర్మ్ని సైన్ మార్చి న్యూమినేటర్ డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయడాన్నే రేషనలైజ్ అంటారు. ఆ రేషనలైజ్ నేను చేస్తున్నాను.
ఇక్కడ 7 + 24i ఉంది. 7 - 24iతో నేను న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 7 - 24i. సో 7 - 24i by a + ib, a - ib, a² - b² ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి 7 స్క్వేర్ ఇక్కడ 7 స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ b² అంటే 24 హోల్ స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ అంటే 576 వస్తుంది. డైరెక్ట్గా వేసేసాను. 7 స్క్వేర్ కూడా వేసేద్దాం, మొత్తం యాడ్ చేస్తే 625 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49 కదా, ఆ 49ని 756కి యాడ్ చేస్తే 625 వస్తుంది. సో మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేస్తే 7/625 -24/625. సో చూసారు కదా, ఇక్కడ మీరు అనుకున్న అదే వచ్చింది, అంటే ఇక్కడ ఫార్ములాని యూస్ చేసిన అదే వచ్చింది. అలానే మీరు మామూలుగా అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని అనుకోవటం, Z1 అనుకోవటం, ఇలా మామూలుగా ప్రొసీజర్లో చేసుకుంటూ వచ్చిన అదే ఆన్సర్ వస్తుంది. సో మీకు ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీగా ఉందనుకుంటే ఆ మెథడ్ వైపు మీరు చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 4th రోమన్ చూద్దాం. 4th రోమన్ ఇదిగోండి. ఇఫ్ z = cos θ, sin θ, ఫైండ్ z - 1/z. ఇది ఎలా చేద్దాం? z - 1/z దట్ ఈజ్ ఈక్వల్స్ టు cos θ ప్లస్ i sin θ. ఓకే సారీ, i sin θ అంటే z అంటే ఇది అనుకున్నారు కదా, ఇది అనుకున్నారు కదా zని. z ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, ఈ వాల్యూని సబ్మిట్ చేస్తున్నాను అంతే. -1/cos θ ప్లస్ i sin θ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని రేషనలైజ్ చేస్తాను. చూడండి, దీన్ని రేషనలైజ్ చేస్తాను. cos θ ప్లస్ i sin θ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్తో నేను న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేస్తాను. cos θ మైనస్ i sin θ బై, కింద ఏమొస్తుంది మీకు తెలుసు కదా, cos θ ప్లస్ i sin θ cos θ మైనస్ i sin θ. సో ఇలా 2 వచ్చినాయి కదా. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే cos θ ప్లస్ i sin θ దట్ ఈస్ ఈక్వల్స్ టు, అంటే cos θ మైనస్ i sin θ బై a ప్లస్ b, a మైనస్ b, a² మైనస్ b². ఇక్కడ i కూడా స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మీరు ఈజీగా అయిపోతుంది. చూడండి జాగ్రత్తగా, cos² ఇక్కడ cos², ఇక్కడ -sin², అంటే మైనస్, ఇక్కడ i² అంటే -i వస్తుంది, అంటే -1 వస్తుంది. ఇక్కడ ఉన్న మైనస్, ఇక్కడ ఉన్న మైనస్తో ప్లస్ అయిపోతుంది. అప్పుడు sin² ప్లస్ cos² మనకి ఐడెంటిటీ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే sin² ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. సో ఇది మనకి 1 అయిపోతుంది. ఈ 1 అయిపోతే మనం దీన్ని చూద్దాం, cos θ మైనస్ i sin θ. సో మనకి ఇది తీసేస్తే ఇదే వచ్చింది మనకి. సో చూడండి, దీనికి మనం బ్రాకెట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ని లోపల కూడా మల్టిప్లికేషన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు cos θ ప్లస్ i sin θ మైనస్ cos θ, సారీ ఇక్కడ θ, ఇక్కడ మైనస్ ప్లస్ i sin θ. సో ఇక్కడ మైనస్ cos θ మైనస్ cos θ క్యాన్సిల్, ఇక్కడ 2i sin θ, 2i sin θ వస్తుంది. ఇక్కడ 2i sin θ రాగానే మనం ఏం చేస్తామంటే, ఇది ఇమాజినరీ పార్ట్ కాబట్టి రియల్ పార్ట్కి 0 పెట్టేసి 2i sin θ అనుకుంటాం. సో వీ హ్యావ్ రిటర్న్ ఇన్ ద పాయింట్స్ లైక్ 0, 2 sin θ. పాయింట్స్లో రాయాలంటే ఇలా, a ప్లస్ bi ఫామ్లో రాయాలంటే ఇలా. సో మనం దీని వాల్యూని అంటే z - 1/z వాల్యూ ఇదని కన్క్లూడ్ చేసేసాం. సో ఇంతటితో మెయిన్ అంటే ఇంపార్టెంట్ అనుకున్నవి మనం కాంప్లెక్స్ నెంబర్ నుంచి అయిపోగొట్టేసాం. ఇంకా మనం ఏమన్నా చెప్పుకోవాల్సినవి ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
అంతేకాదు మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే మనం టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే చాలు, నేను దానికి ఆన్సర్ చేసి మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ క్వైరీస్ ఉంటే కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి పూర్తి ప్లేలిస్ట్ కావాలంటే ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అన్ని వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వరకు 4 మార్క్స్కి 2 మార్క్స్కి యూజ్ అవుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు మార్క్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి. సో మీరు 4 మార్క్స్ ఇవి కావాలంటే ఇక్కడ నేను ఐ బటన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి పూర్తి ప్లేలిస్ట్ని చూడండి. అంతేకాదు దీనికి సంబంధించి సెకండ్ ఇయర్కి సర్కిల్స్ కానీ ఇంటిగ్రేషన్కి సంబంధించి కానీ నేను క్వశ్చన్స్ చేసి ఉంచాను. మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అన్ని వీడియోస్ని చూసేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్.